హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాం, వ్యాయామాలు చేస్తూ ఉంటాం, వివిధ రకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం. అయితే వీటిని శరీరానికి అందించేది నోరు. మరి నోటి ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? ఇప్పుడు చూద్దాం. రోజుకు 2 సార్లు తప్పనిసరిగా బ్రష్ చేయాలి. ఉదయం ఒకసారి, రాత్రి పడుకునే ముందు మరోసారి బ్రష్ చేసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి. ఏదైనా తిన్న తర్వాత నీళ్లతో నోటిని శుభ్రంగా పిక్కిలించుకోవాలి. దీంతో పళ్ళ మధ్య ఆహారం చాలా వరకు బయటకు పోతుంది. టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాల మీద ఉండే ఎనామిల్ దెబ్బతింటుంది. మద్యపానం, ధూమపానం, గుట్కాలు నమలడం వల్ల నోటి పూత, నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ చెడు వ్యసనాలను ఎంత తొందరగా వదిలేసుకుంటే మీకు అంత మంచిది. చాలామంది ఎక్కువ రోజుల పాటు ఒకే టూత్ బ్రష్ వాడుతూ ఉంటారు. ఒక్క టూత్ బ్రష్ను 12 వారాలు అంటే 3 నెలలు ఉపయోగించాలి అంతే. బ్రష్ చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే టూత్ బ్రష్ మార్చాలి. నాణ్యమైన టూత్ బ్రష్లు మాత్రమే వాడండి. దంతాలు దృఢంగా ఉండేందుకు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ముఖ్యం. శరీరానికి హాని కలిగించే ఏ ఆహారాన్ని అయినా సరే పక్కన పెట్టేయండి. ఉదాహరణకు ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ మోతాదులో చాక్లెట్లు తినకండి. పౌష్టికాహారాన్ని తప్పక తీసుకోవండి. ఇక చిగుళ్ళ నుంచి రక్తస్రావం అయిన ఇతరత్ర సమస్యలు ఏర్పడినా దంత వైద్యులను తప్పక సంప్రదించండి. సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.